మిత్రులారా, మనం ఖమ్మంలో ఉన్నాం. కొంతమంది సామాన్య ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, జెండా ఎగరేస్తాం. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జెండా ఆవిష్కరిస్తాం. ఆగస్టు 15 ప్రధానమంత్రి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేస్తాడు. అయితే జనవరి 26న రాష్ట్రపతి, ఇండియన్ ప్రెసిడెంట్ జెండా ఆవిష్కరణ చేస్తారు. సో ఈ రెండింటికి సంబంధించిన వేరియేషన్ ఇది. సో మనం సామాన్య ప్రజల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది స్వతంత్రం ఏందనేది చూద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారు, దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు. తెలుగు వచ్చా? ఇవాళ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం తెలుసా? ఏమన్నా మంచిగా ఉందా? నీకు ఎట్లుంది? బాగానే ఉందా? అంటే బాగుందంటే ఎట్లా? నీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు అవి ఇచ్చిందా గవర్నమెంట్? ఇంటికాడ ఏ ఊరు? ఏం పని చేస్తా? కాగితాలా? ఎంత సంపాదిస్తావు రోజుకి? 300-400. పర్వాలేదు. దేశం నీకు ఆధార్ కార్డు ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది. ఇల్లు ఇచ్చిందా? ఇల్లు ఇచ్చిందా? ఇల్లు అడుగుతున్నావు. ఓకే, ప్రభుత్వం బాగానే ఉందంటావు. ఓకే, ఇంకేమైనా చెప్తావు నాతోని? ఓకే, రైట్. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం తెలుసారా? ఏంటి, బాగుందా బాగలేదా? బాగానే ఉందా? పెన్షన్ వస్తుందా నీకు? ఓకే, గవర్నమెంట్ మంచిదేనా? మంచిదేనా? ఓకే, నువ్వు చెప్తావు నాన్న. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎట్లుంది భారతదేశానికి స్వతంత్రం? వచ్చినట్టుకుందా రానట్టుకుందా? వచ్చినట్టుంది. ఎందుకు అనిపించింది అట్లా? చదువుకున్నా కాబట్టి అట్లా అనిపించిందా? ఓకే నాన్న, నేను చెప్తావు. ఇంకా మనం ఖమ్మం టౌన్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర, అడ్డా దగ్గర ఉన్నాం. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బడికి పోతున్నావారా? మంచి కోడిగుడ్డు ఇస్తున్నారా? అంగన్వాడీ బడా, ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ బడా? కోడిగుడ్డు పెడుతున్నారా మంచిగా? పర్వాలేదుగా? బడికి బాగాననిపిస్తుందా? సికాకు పడుతుందా? సార్లు కొడుతున్నారా? ఓకేనా? మంచిగా స్వతంత్రం వచ్చిందిరా. అట్లయితే నాన్న శుభాకాంక్షలు చెప్తారా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్. సాయిబు గారు నమస్తే. స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి అని చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇవాళ ఆగస్టు 15 కదా, పర్వాలేదా? రోజు ఎంత సంపాదిస్తున్నారు? 700-800. ఎట్లా మధ్యాహ్నం ఇంటికి పోతావా? అన్నం కట్టుకోవచ్చు. మల్లెమడి నుంచి వస్తా. ఇక్కడ మా ఖమ్మంలో కూడా ఉన్నారు కదా, చెరువు బజార్ ఏరియాలో. చుట్టాలేనా వాళ్ళు? ఇంటి పేరు కూడా కాదు. పర్వాలేదు, జీవితం అయితే పర్లేదు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిందిగా, ముస్లింలు అట్లా ఏమైనా ఇబ్బంది చేస్తుందని అనిపించిందా? మీ పని మీరు చేసుకుంటున్నారు, బీజేపీ ఇబ్బంది చేస్తుందా? ఏం ఇబ్బంది లేదుగా, మీకు ఇబ్బంది లేదు. వాళ్ళు రాజకీయాల వాళ్ళకి సంబంధించి రాజకీయాల ఇబ్బందులు, మీకే సంబంధం లేదు. ఓకే, అదేలే, పని చేసుకొని బతికేవాళ్ళు మీ జోలికి రావట్లేదు కదా, వచ్చినప్పుడు చూద్దాం. ఓకే ఓకే. ఆహాయ్, ఏందిరా? అంటే మీ అన్న చెప్పింది కాబట్టి నువ్వు కూడా చెప్పాలరా? ఓకే, మరి మీ అన్న చదివితే నువ్వు కూడా కష్టపడి చదువుకొని మీ అన్న కంటే పెద్ద ఉద్యోగం కొట్టాలా? పోటీ. ఓకే, పోటీ ఎందులో ఉండాలా? తిండిలో కాకుండా చదువులో, ఉద్యోగంలో ఉండాలి. ఓకేనా? ఓకేనా? రైట్, గాడ్ బి. మరి పౌడర్ ఏం పౌడర్ రా? ఏమ పౌడర్ పూసిన మీ అన్నకంటే నాకు ఇస్తావా మరి? మీ డాడీ తీసుకొచ్చిండా? ఓకే, మరి అద్దంలో చూసుకోవద్దారా వచ్చేటప్పుడు? అద్దం పౌడర్ అంత రాంజిలో ఉంది. ఓ ఇంచు మందాని ఉందిరా. ఓకే, స్కూల్కి వెళ్తావా మరి? పెద్ద అయితే ఏమవుతావురా? డాక్టర్ అవుతావా? ఎవరు చెప్పారు డాక్టర్ కావాలని నీకు? ఏ డాక్టర్ అవుతావు? ఆర్ఎంపీ ఇండిషన్ చేసే డాక్టర్ అవుతావా? స్టెథోస్కోప్ పట్టుకొని చూసే డాక్టర్ అవుతావా? ఏ డాక్టర్ అవుతావురా? ఏమైతే చూది ఆర్ఎంపీ డాక్టరేనా? అంటే ఆర్ఎంపీ డాక్టర్ అయితే 10వ తరగతిలోపు చదువుకుంటే సరిపోద్ది. ఎంబీబీఎస్ డాక్టర్ కాదా? బాగా చదువుకొని పెద్ద డాక్టర్ కావాలరా. ఓకేనా? బాగా అయితే చదువుకో, దేవుళ్ళు కలగాలి. నేనేదో కామెడీగా పెట్టాను. ఓకే, ఇవాళ స్వతంత్ర దినోత్సవంగా స్వతంత్రం వచ్చినట్టుందా రానట్టుకుందా? ఏంది అంటే మీరు మనసులో అనుకునేది నేను దేవుడు నాకు తెలియడానికి వచ్చినట్టేనా? శుభాకాంక్షలు చెప్పండి మరి వచ్చినట్టుంటే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఏంటి భారతదేశం స్వతంత్రం వచ్చిందంటారండి? వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది. 80 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మా కూలీల పరిస్థితి ఏముంది? కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. అంటే ఏంటి దారుణం అంటే ఏంటి? పనులు లేవు. కొరివి, నూనె ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్ ధరలు అధిక ధరలు ఉన్నాయి. అధిక ధరలు ఉన్నాయి. ఇంకా ధరలు పని దొరకట్లేదు. భవన నిర్మాణ రంగం రేట్లు ఏం పెరిగినాయి? మీ రేట్లు పెరిగినాక నిత్య కిరాణా సరుకులు ధరలు పెరిగినాయి. మహారాష్ట్రలో వచ్చినాక ఇక్కడికి జిల్లాకు వచ్చినాక వాళ్ళనే పెట్టుకుంటారు కానీ మా ఖమ్మం లోకల్ వాళ్ళు పెట్టుకోవట్లేదు. మహారాష్ట్రలో వచ్చిన తర్వాత వాళ్ళ కూలీలు వాళ్ళు వచ్చిన కానీ మా రేట్లు తగ్గినాయి. మాకు పనులు లేవు. మహారాష్ట్ర వాళ్ళని బిల్డర్స్ తెచ్చుకుంటున్నారా? అపార్ట్మెంట్లలో మాట్లాడుకొని ఏ అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్. మరి మీ యూనియన్ వాళ్ళు మాట్లాడైతే కాలేదు? అది మీ ఉంది కదా సుతార్ పని వర్కర్స్ నవ్వుతాడు, రేపు వెళ్ళిపోతుండే ఆయన. తక్కువ మాట్లాడడానికి ఏమీ లేదు. మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు వస్తున్నారు, పని చేసుకుంటున్నారు ప్రజెంట్గా అయితే. అంటే ఇప్పుడు గౌడు దాకా ఆషాఢ మాసంగా పనులు, ఇప్పుడు శ్రావణ మాసం మళ్ళీ పనులు స్టార్ట్ కావా? ఇవ్వాలే అండి. నిన్న అయిపోయింది. కొద్దిగా ఇవ్వాలి. ఏమన్నా స్టార్ట్ అయితే పనులు. లేకపోతే అంటే ఈ సీజన్ అయినా ఎప్పుడు ఎట్లా ఉందా? లేదు, అంతకుముందు పోయిన సంవత్సరం ఫుల్ వచ్చినాయి పనులు. ఫుల్ బాగానే వచ్చినాయి. ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం మట్టుకి పనులు తక్కువ ఉన్నాయి. ఇంకేమైనా చెప్తా ఉన్నా అతను? మీరు అడిగితే దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆల్రెడీ వచ్చింది కానీ మరి మీ జీవితాలు బాగున్నాయా బాగలేమంటారా? జీవితాలు అంటే అట్లా నడిపించుకోవటమే, ఉన్న దాంట్లో సర్దుకోవటం. అంటే నెలకి 30 రోజులు ఎన్ని రోజులు పనికి పోతారు మీరు? అంటే 30 రోజులు పని చేయలేరు. నేనైనా చేయలేను, మీరైనా చేయలేరు. అది వాస్తవం. అది శారీరక శ్రమ. 20 రోజులు పోతాం. 20 రోజులు మీరు శారీరక శ్రమ చేయలేరు. మట్టి పని, సుతారు పని, భవన నిర్మాణం. పనులు ఉంటే పోతాం, కాదు పనులు లేవు. పనులు లేకపోతే ఇక కొత్తం అడ్డా మీద ఉంటాం. సాయంత్రం 6 దాకా ఉంటాం. ఏదన్నా దొరికిద్దా అని ఉంటాం. ఏం దొరకలేదనుకో ఇంటికి వెళ్ళిపోతాం. ఛార్జీలు దండగంట. ఛార్జీలు దండగ. ఛార్జీలు దండగ దారిలో అన్నం తిని మళ్ళీ ఇంటి దారి పెడతారు. అంతే. ఇంకా చెప్తావా? మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే దాన్ని బట్టి చెప్తాం. ఓకే, స్వతంత్ర దినోత్సవం కాబట్టి దానికి సంబంధించి అని చెప్తే చెప్పు. ఇవాళ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. నాకేమైనా పట్ల జనానికి ఏమైనా పడితే పెద్దగా చెప్పు. సర్లే, ఈరోజు అట్లా పెద్దగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా అడ్డా మీద హమాలీ కూలీల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ కూలీలకైనా దేశ ప్రజలకి చెప్పండి. అందరికి, దేశ ప్రజలందరికీ, వర్కింగ్ క్లాస్ పీపుల్కే చెప్తున్నట్టున్నాం. అందరికీ, దేశ ప్రజలందరికీ, పీపుల్ అందరికీ. అన్నా, ఇలా స్వతంత్ర దినోత్సవంగా స్వతంత్రం వచ్చిందా భారతదేశానికి? వచ్చింది కానీ పనులు దొరకదు. ఇవాళ మీరు పనులు దొరకట్లేదు, ఆ టెన్షన్లో ఉన్నారా? ఇవాళ సెలవు లేదు. అట్లయితే మీకు సెలవు లేదు. సీజన్ బాగాలేదా? చాక్లెట్లకి, బిస్కెట్లకి, కనీసం నూనె బయట కూడా డబ్బులు అప్పు తెచ్చుకోవాలి. రోజు అప్పు కూడా ఇవ్వాలి. పుట్టింది ఈ బీహార్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్కువ వచ్చిన కాడ నుంచి పనులు ఫుల్ టైట్. ఎక్కడక్కడ ఫోన్ నెంబర్ లేకుండా అలాంటి వాళ్ళు వాళ్ళకి వేస్తారు కదా. అంతే పరిస్థితి. బీహార్ వాళ్ళు రావడం వల్ల మీకు పనులు తగ్గినాయి. ఇంకా రేవంత్ రెడ్డి దయ వల్ల సన్నబియ్యం వేయడం వల్ల ఏదో ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా అదొకటి మంచి పని చేసింది. ఆదుకోండి. స్వతంత్ర ఫలాలు అయితే అందుతున్నాయి అంట. దాంట్లో మాత్రం జెండా కూడా ఉంది. ఏంటి స్వతంత్రం వచ్చిందంటవా? స్వతంత్రం వచ్చిందంటవా? వచ్చిందా? ఎట్లుంది? బాగానే ఉందా? పనులు దొరుకుతున్నాయా? నమస్తే. దేని గురించి మాట్లాడు చెప్పు. కంటెంట్ మస్తు మాట్లాడతాడు. ముందే వస్తా. ఇలా స్వాతంత్ర దినోత్సవంగా అని చెప్పండి. మన మొత్తం ఇండియన్ కదా సార్. ఎట్లుంది భారతదేశం? నిజంగా స్వతంత్రం వచ్చిందా? నిజమైన స్వతంత్రం మంచిది అనుకుంటున్నా. ఓకేనా? ఓకే సార్. బాగానే ఉన్నాలే కానీ ఏంటి భారతదేశ స్వతంత్రం గురించి? జై భారత్ మాత. ఓకే, జై భారత్ మాత. మనం ఎప్పుడైనా ఇండియానే సార్. పాట పాడమని నేను వస్తాను. ఏ పాట రెడీ చేయండి, పాటలో నేను వస్తాను. లోగా ఇక్కడే ఉంటాను.
నా బండి కూడా వెళ్ళేది అటే ఉంది. అందరికీ నమస్తే. ఇటు ఒకసారి చూడండి అన్న. ఇలా స్వాతంత్ర దినోత్సవం కదా, చెప్పండి శుభాకాంక్షలు చెప్పండి. ఎట్లుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా నిజంగా? వచ్చిందా రాలేదా? ఆ? కామ్రేడ్ ఎర్రసొక్క వేసుకున్నాం. భారతదేశం స్వాతంత్రం వచ్చిందా? అర్ధరాత్రి స్వాతంత్రమేనా కామ్రేడ్? మాట్లాడుకుండా పోతే ఎట్లా మీ కమ్యూనిస్ట్ వాళ్ళు? అక్క చెప్పి ఎట్లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? తెలియదు అక్క నీకు? ఓకే. 4 రూపాయలు చేయాలి ఇక్కడ అంటే మీరు పని దొరకని ముక్కులు చాలా మంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? భారతదేశం స్వతంత్రం వచ్చింది, మాకు స్వతంత్రం లేదు. మీకేంటికి స్వాతంత్రం లేదు? మేము కొట్టుకాడికి పోతే అసలు 7,000 అవుతున్నాయి. కూలి చేసుకుంటే 100-200 ఇస్తున్నారు. సుతారు ఏం పని చేస్తారు మీరు? మేము కూలి పని చేస్తాండి. సుతార్ పని. సుతారు పనికి ఎంత రోజుకి? రోజుకి 800. మరి 200 అంటున్నాం. 200 అంటున్నాం. నూనె ప్యాకెట్ 200. కొట్టుకాడు ఏమి తీసుకొచ్చినట్టు వాడు అమ్ముతున్నారండి. అది మాత్రం పని చూస్తే పని లేదు. ఆ బతుకులు మరి బస్ స్టాండ్ పాలైనవి. తినేది తాగేది ఆగట్లేదులే కానీ ఖర్చులు మాత్రం ఎక్కువైతున్నా, ఆదాయం తక్కువ అవుతుంది అంటాం. రాబడి అనేది లేదండి. రాబడి తక్కువ ఉంది. అసలు లేకుండా ఉంటే ఎట్లా బతుకుతాం? అదే ఎందుకు లేదు రాబడి? ఎందుకు తగ్గింది? జనాలు మొత్తం బీహార్ వర్షా వాళ్ళు వచ్చారు, పనులు లేకుండా చేశారు. వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు ఖమ్మానికి? వాళ్ళు ఖమ్మానికి 1000 మంది వచ్చారు. ఎన్ని వేల మంది వచ్చారు? 2-3 వేల మంది వచ్చారు. మరి బిల్డర్లు అట్లా చేస్తున్నారు. మరి లోకల్ యూనియన్ ఉండే కదా. ఆట ఆడుతున్నారండి. ఒక తేనేకలాట ఆడిస్తున్నారు మమ్మల్ని. మాకు పుసుకున్న దస్త కూడా లేబర్ లైసెన్స్ అలాంటివి లేవని నువ్వు చెప్తు కదా ఆయన చెప్తా డైరెక్ట్ లైవ్. ఇంకెంతైనా ఇంకేమైనా ఉందా? అంతేనండి. అక్క నీ పేరేంది? ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది తెలుసా అక్క? తెలుసా? ఎట్లా తెలుసు చెప్పు? ఎవరు చెప్పారు చెప్పక్క? అందరూ అనుకుంటుంటేనా? టీవీలో ఏమైనా చూసావా? ఓకే. స్వతంత్రం వస్తే బాగుంది అనిపిస్తుందా? పనులు దొరుకుతున్నాయా? ఎందుకనక్క? కూలి దొరకట్లేదా? కూలి దొరకట్లేదా అక్క? ఇప్పుడు నెలలో ఎన్ని రోజులు పని దొరుకుతుంది? ఎందువల్ల అక్క? వాళ్ళేదో మగవాళ్ళు చెప్తున్నారు కానీ ఆడపిల్లలకు సంబంధించి అసలు నీకు ఎట్లా అనిపించింది? నెలకు ఎన్ని రోజులు పని దొరుకుతుంది? 25 రోజులు ఖాళీగానే ఉంటున్నారు. మరి ఇల్లు గడవటం కష్టంగానే ఉంటుంది కదా, అంతేనా? సరే అక్క, ఇవాళ స్వాతంత్ర దినోత్సవం తెలుసా నీకు? ఎట్లుంది నీ జీవితంలో? స్వాతంత్రం ఉందా? ఉందా? ఇవాళ స్వాతంత్ర దినోత్సవం తెలుసా? అంటే ఏంటి? నాకు మీకు ఏమనిపించింది స్వాతంత్రం అంటే? ఐడియా లేదా? నువ్వేం చెప్పవా? ఏం పేరు చెప్పు. ఓకేనా. ఇలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు తెలుసా మీకు? గాంధీ గారు పోరాటం చేసి ఇలా ఆగస్టు 15 నిజంగా స్వాతంత్రం వచ్చిందా? కొద్దిమంది రాజకీయ పార్టీలో లేకపోతే కొన్ని కుటుంబాలకు అంకితమైందా స్వతంత్రం? లేదండి. కొంతమంది కార్మికులు నష్టం అయిపోయారు, స్టూడెంట్స్ నష్టం అయిపోయారు. తీరా మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. చాలామంది జనం కూడా, రైతులు కూడా ఆగమైపోయారు. అంతా అప్పట్లో చాలా మంది కూలీలు కూడా ఆగమైపోయారు. అంతా ఆగమైపోయారు. సరే మేము ఎందుకు వచ్చినట్టు మీరు అప్పుడు అడగొచ్చాము, కానీ ఇది స్టూడెంట్కి అంకితం చేశారు కాబట్టి స్టూడెంట్ వరకే, అది గవర్నమెంట్ వాళ్ళకే అంకితం చేశారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకే ఇచ్చేసారు. పేపర్ చదువుతావా నువ్వు? రెగ్యులర్గా టీవీ చూస్తావా? ఏమండి? పేపర్ చదువుతావా టీవీ చూస్తావా? నీకు ఖాళీ ఉన్నప్పుడు పేపర్ చదవటం కానీ టీవీ చూసి అలవాటు ఉంది? అర్థం చూస్తారు. ఏది చూస్తారు? టీవీ నైన్ చూస్తారు. మీకోసమే కొద్దిగా రాజకీయాలు మాట్లాడుతున్నాం. లేదు, ఇది వాస్తవంగా జరిగిందే కదా. ఇక్కడ మీ పనికి సంబంధించి ఏంది సమస్య? మా సమస్య ఏముందండి, మాకు బాత్రూమ్లు గీత్రూమ్లు ఇవన్నీ కాదు. మేము ఇల్లు కట్టేవాళ్ళం, సుధార్ మేస్తర్లము. ఎవరైనా పిలిస్తే పోతాం, లేకపోతే లేదు ఇంటికి వెళ్ళి. అవును, ఇక్కడ అడ్డా బాత్రూమ్ లెటర్లు కట్టమని అడిగాం కదా.
ఎవరు కట్టేవాళ్ళు అడ్డాకి లేరు సంబంధించి కదా, ఎవరు కట్టేవాళ్ళు లేరు. ఇటు పక్క వాటర్ ట్యాంకులు కానీ ఇటు పక్క ఏది వాటర్ ట్యాంక్ కూడా ఆ రెడ్డి గారు మాకు పోతేనే మంచినీళ్ళు, ఎవడు మాకు మంచినీళ్ళు పోసేవాడు కూడా లేడు. నేను తెచ్చుకునే ఏమన్నా తాగుతాం. ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ కలిశారా మీ యూనియన్ లీడర్లు? ఏమొస్తారు అదంతా మాకు లీడర్లకు తెలియాలి. మీకు నచ్చిన రాలేదో చెప్పుకోవాలి. అంటే స్వతంత్రం వచ్చిందనిపిస్తుందా, స్వతంత్రం రాలేదని? స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇంతవరకు కూడా ఇక్కడ బతకగలుగుతున్నాం అండి. స్వతంత్రం లేకపోతే ఇంకా మనం తెల్లవాళ్ళతో చేతుల్లోనే నలిగిపోయేవాళ్ళము అంతే. ఇంకా వాళ్ళ చేతిలో మనం బానిసలుగా బతికి ఉండేవాళ్ళమే. స్వతంత్రం వచ్చింది కాబట్టి మంచిగా బతుకుతాం. వెళ్ళే ఉన్నట్టున్నారు కదా, వేస్తే అని చెబుతా. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కదా, చెప్పండి ఏమైనా ఇవాళ గురించి, ఈరోజు గురించి. ఏం చెప్పు, ఇక జెండా వందనంగా జెండా వందనం పనికొచ్చి ఆ పని లేదు. పని లేదు అనే దాంట్లోనే ఉన్నారు అంతా. పెద్ద మనిషి చెప్పు, ఏంటి సంగతి? స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చిందా దేశానికి? రాలేదా? ఎందుకని రాలేదనుకుంటున్నావు? దేశానికి వచ్చింది కానీ నీకు రాలేదా? ఎందుకని అనుకుంటున్నావు అట్లా? పేదోడికి రాలా, డబ్బులు ఉన్నోడికే వచ్చింది. ఉన్నోడికే వస్తుంది, లేనోడికి రావట్లేదు. ఉన్నోడు కూడా ఉన్నోడికే పెడతాడు, లేనోడు కూడా ఉన్నోడికే చేస్తాడు. లేనట్టునే పోతాడు, ఉన్నోడు ఉన్నట్టునే, లేనోడు పోయి మళ్ళీ ఉన్నోడికే చేయటం. ఎట్లా అంటావు? ఎట్లా ఉన్నోడికే ఉన్నోడు చేస్తున్నా అంటే ఎక్కడ జరుగుతుంది లోపం అంటావు? గవర్నమెంట్ ఉన్నోళ్ళకే చేస్తుంది, పేదోళ్ళకి చేయట్లేదు. అంటే ఎవరైనా ఎంత అభివృద్ధి చెందిన దేశాలైనా పని చేసుకోవాల్సిందేలే, కానీ పని కూడా దొరకట్లేదా? అదే సమస్య. ఓకే, ఇంకా మాట్లాడతారా నాతోని? దేశానికి స్వతంత్రం వచ్చిందా? ఎందుకని అనుకుంటున్నావు అట్లా? పేపర్లో, టీవీలో రాబట్టే మోకాళ్ళ కాడి దింపి దిగిండు. ఏం దిగింది, ఏం దింపారు? డబ్బులు మోకాళ్ళలో డబ్బులు. ఆయన నరేంద్ర మోడీ గారు ఎత్తున్నాడు కదా, 15 లక్షల అకౌంట్లు వేస్తున్నాడు మా గవర్నమెంట్ రాంగ్లోనే 12 ఏళ్ల క్రితం. వేస్తున్నాడు సబ్బు బిల్ల 10 రూపాయలు. మన డబ్బులన్నీ ఆడ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచిపెట్టారు. నేను గెలవంగలోనే ఈ భారతదేశ ప్రధానమంత్రి గాంగలోనే గడ్డెక్కిండు గంట ఊపిండా అయిపోయింది. మేము బాగా చేస్తున్నాం అంటున్నారు బీజేపీ వాళ్ళు. బాగేంది అసలు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఆడ బీజేపీ వాళ్ళు బాగా చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అసలు మేము ఉంటే ఇంకా ఇరగదీసుకోవాలి. అందరూ ఏనే ఉన్నాం, 1000 మంది ఉన్నారు ఇక్కడ. కూలు లేకుండా కూర్చున్నారు. కూకపోయి వాళ్ళు చేకట్టుతో లేచి ఆడోళ్ళు అన్నాలని మాకు పడుతున్నారు. పనికి పోతే 4 రూపాయలు వస్తాయని అంతే మరి. పని లేదు కానీ రోజువారీ ఖర్చులు ఆగట్లా. ఉప్పు ఆగదు, పప్పు ఆగదు, మంచినీళ్ళు ఆగదు, బియ్యం కంట్రోల్ బియ్యం ఇస్తున్నాయి గవర్నమెంట్. ఎన్ని కేజీలు ఇస్తుంది? 3 నెలలు ఒకసారి ఇచ్చినట్టుంది. 3 నెలలు ఒక్కదాన్నే ఇస్తాడు. ఎన్ని కేజీలు ఇస్తున్నారు? 6 కేజీలు. ఇంట్లో 10 మంది ఉంటే 16 5 రోజులు వస్తాయి. 10 మంది ఉంటే అసలు ఇంకా నయమేగా. ఆయన ఉన్న రోజులు గుడ్డు బియ్యం ఇచ్చి అన్ని అమ్మగా తెంగినాం. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు సన్న బియ్యం నయమేనా? అసలు ఈ ఖమ్మంలో కూడా దొరకవు. 40 రూపాయలు అయ్యి, 50 రూపాయలు. మరి వాడు చెప్తుండ కొద్దిగా కాంగ్రెస్ కొద్దిగా పర్వాలేదంట. పర్వాలా. ఇప్పుడు ఏమైంది? 5 లక్షలు చెప్తాడు, జంగి వచ్చేస్తాడు. ఆయన ఆళ్ళు దేశంలో గుట్టలలో గోడల ఓడిపోయి ఉంటాడు. వాళ్ళు ఉంటుందా అపార్ట్మెంట్లలో, డబుల్ బెడ్రూమ్లలో. డబుల్ బెడ్రూమ్లు ఓరికెత్తుండు. నా పేరు వస్తే నువ్వు ఒక 10,000 కాన్ రాకుండా ఏరే గుమ్మత్తాకి ఇచ్చినావు అనుకో, రంగారావు నీకు రాలేదు, లక్షలకు వచ్చింది అని అంటున్నారు. ఇవన్నీ ఎందుకు మనకి? అదే అంటారు పరిస్థితి. చెప్పండి ఇటు ఒకసారి, అది కట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పండి. 5 లక్షలు అంటే పుణ్యం. చెప్పండి, ఎక్కడ మీది? అది సారథి నగర్ అండి. ఏంటి, ఏం జరిగింది? మా సారథి నగర్లో మాకు ఇక్కడ రైలు పట్టాల కాడ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లుల కాడ ఏం చేసి 3వ ట్రాక్ 3వ లైన్ వేసిందా? మీ 3 టౌన్ వైపు ఉంటుందా, మీది 1 టౌన్ వైపు ఉంటుందా? 3 టౌన్ వైపు. మరి మీ లీడర్ లేదా ఎరగదీశారుగా పోరాటాలు, ఏం జరిగింది? వాళ్ళు అడిగితే ఏమున్నది, మమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ అడిగిన బారదెంగారు. ఎక్కడ వేసారు? ఈనాడు ఆఫీస్ కాడ ఇచ్చారా? ఈనాడు ఆఫీస్ కాడ ఒక నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. మా బాధ్యత ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావట్లే. అక్కడ ఎంఆర్ఓ ఏం చేసిందంటే మొత్తం ఇల్లు కడతాం, ఇల్లు చేస్తాం. ఎన్ని ఇల్లు ఉంటాయి ఆడ? అక్కడ దగ్గర మా 110 ఇల్లు ఉన్నాయి. 110 ఇల్లు అంటే విడిగా ఉన్నాయా, కలిసే ఉన్నాయా మీ ఇల్లు?
అన్ని కలిసి పక్క పక్కనే ఉంటాయి అన్ని ప్లాట్ ఇచ్చిరంటే ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్ ఇస్తే అక్కడ బోరు నీళ్లు ఏం లేవా? బోరు లేదు కదా, తాగడానికి మంచి నీళ్ళు ఏ పాయింట్ చెప్పండి నాకు ఖచ్చితంగా, ఏ పాయింట్లో ఇచ్చారు మీకు? ఎస్ఆర్ గార్డెన్ కాలువ పక్కన బోరింగ్లు కూడా వేయలేదా గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు? కదా కనీసం మంచి నీళ్ళు ఇస్తారు ఆడ. సరే పాములు పెడితే ఆడైనా ఉంటుంది లేదు. ఇక్కడ మమ్మల్ని ఇక్కడ సిటీల బతికులను తీసుకొచ్చి పల్లెటూర్లు భారతంగారు వాళ్ళే మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే రోడ్ 3 లైన్ వేస్తాను ప్రజల సౌకర్యాలనే అదొక డైలాగులు. వాళ్ళు ఇచ్చారు, కాకపోతే వాళ్ళు ఇక్కడ ఇచ్చినందుకు మరి ఇక మంత్రి లోకల్ మంత్రి గారిని లేకపోతే ఎమ్మెల్యే గారిని మున్సిపాలిటీ కమిషనర్ కలవపోయారా మీ టీం అంతా? సరే, ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఆడ పట్టించుకునే నాదుడే లేదు అక్కడ. కనీసం బోరింగ్ అన్న అడగపోయారా? కానీ బోరింగ్ కాదు, పోవాడ కుమార్ని అడిగినామో మాకు సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం అని ఆయన అన్నాడు. అంతేగాని మాకు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. సరే అట్లా పోనీ అట్ట పోనీ అంటే సాగరకాల పుట్టినప్పుడు పుట్టినా అన్నా, సాగరకాల పుట్టిన ఇంతవరకు పింఛన్ కూడా లేదు నాకు. ఎన్ని సంవత్సరాలు నీకు? నాకు 70 సంవత్సరాలు ఉంటాయి. 70 సంవత్సరాలు. మరి ఇప్పుడు దాకా ఎందుకు అప్లై చేసుకోవాలా? అప్లై చేస్తా ఉంటుండు, మీ వయసు సరిపోవట్లేదు, వయసు ఎవరాడు అన్నది 58 సంవత్సరాలు 60 సంవత్సరాలే కదా పెన్షన్. మాకు అంత నువ్వు సర్వే సాగరకాలం చేసుకో. ఎప్పుడు వచ్చిందో లెక్క చేయండి. అప్పటి నుంచి నీదే లోపం అది, గవర్నమెంట్ అన్ని అనడానికి లేదు. పెన్షన్ నీదే లోపం, నువ్వు దరఖాస్తు చేసుకోవాలా. ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ ఉన్నాయా? పెడతాం సార్, పెట్టి ఆసుపత్రి ఇప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు పెట్టు దరఖాస్తు, ఇప్పుడు పెట్టు 2,50,000 చిల్లర మా ఇస్తున్నారు. అమ్మ ఒకటే ఉంది, మా అమ్మకి అక్కడ ఉంటానికి మీ పిల్లలు ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారా? మాకు ఉద్యోగం లేదు. మరి ఇంకా ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పెట్టు, లేటెస్ట్గా పెడుతున్నారు, ఇంకా టైం కూడా ఉంది, లాస్ట్ డేట్ అయిపోవాలా, పెట్టేసి. అది ఉండదు. ఇది మేము ఎప్పుడు కూలికి చేసుకొని ఇదే బతుకు ఇదే గడ్డ మాకు. ఇక మనం చెప్పుకొని దానం లేదు, ఓకే. చెప్పుకుందామన్నా ఎవరు చెప్పుకొని లేదు. ఏదన్నా ఆఫీసులో పోతున్నామా పోవా తర్వాత చూద్దామని అంటారు. ఎవరు చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం